అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మహిళా సాధికారతకు మరింత ఊతమిచ్చే దిశగా కీలక కార్యక్రమం నిర్వహించబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా మహిళలు పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లో రాణించాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. స్థానిక అర్బన్ టీడీపీ కార్యాలయంలో గ్రామ సంఘ సహాయకులు మెప్మా అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 4 పంచాయతీలకు చెందిన 27 మంది వీవోఏలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడు సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు. అలాగే ఏపీలో డ్వాక్రా సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, అర్బన్ నియోజకవర్గంలో 751 సంఘాలు బ్యాంకు లింకేజ్, శ్రీనిధి, ఉన్నతి పథకాల ద్వారా 37.84 కోట్ల రుణాలు పొందినట్లు వెల్లడించారు. సంఘాల నిర్వహణలో పారదర్శకత కోసం మన డబ్బులు మన లెక్కలు యాప్ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ప్రతి ఇంట ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా రైతులను ప్రోత్సహించేందుకు మహిళా రైతు సమాఖ్యలను ఏర్పాటు చేసి ప్రతి మండలానికి 35 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నామని చెప్పారు. ఇక జిల్లాలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. మొబైల్ ద్వారానే కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. సో అయితే ఇన్ని రోజులు ఈ మొబైల్ వాళ్ళే సొంతంగా తెచ్చుకొని వాళ్ళ మొబైల్ ద్వారానే ఈ కవిత లక్ష్మీపతి మేడం ఒకసారి మేడం ఒకసారి మేడం సరే ఇట్లా చెప్పుకో సరే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మండలి సమాఖ్య ఆధ్వర్యంలో దాదాపు జిల్లా వ్యాప్తంగా 1310 సెల్ ఫోన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. డ్వాక్రా సంఘాలని ప్రవేశపెట్టిందే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అది చూసి ఈరోజు దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతానికి దాదాపు వేలల్లో ఈ డ్వాక్రా సంఘాలు ఏర్పరిచి కోట్ల రూపాయలు ఈరోజు వరకు అనంతపురం జిల్లాలో రుణాలు ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 1438 కోట్ల రూపాయలు ఒక్క అనంతపురం జిల్లాలోనే ఈ గ్రామ సమాఖ్య సంఘాల ద్వారా రుణాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవే కాకుండా స్త్రీ నిధి కింద 260 కోట్ల రూపాయలు కానీ రుణాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఈ డ్వాక్రా సంఘాలకి అంటే ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. ఓన్లీ వివో ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ అకౌంట్ తెలిసేది. కానీ ఈరోజు మన డబ్బులు మన లెక్కల యాప్ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేసి, అంటే మొత్తం ఏవైతే డబ్బులు ఆ సంఘ సభ్యురాలకు సంబంధించిన డబ్బులు ఆమె అరచేతిలోనే చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ యాప్ ఓపెన్ చేస్తే ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత రుణం ఉంది, మనం ఎంత కట్టాలా, అలాగే మనం కట్టాల్సింది గతంలో బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు డైరెక్ట్ ఫోన్పే ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్స్కి పే చేయొచ్చు. అంటే పారదర్శకత కోసం, ట్రాన్స్పరెన్సీ కోసం ఈరోజు ఈ యాప్ రిలీజ్ చేసి ప్రతి ఒక్క వివోఏ లీడర్కి ఈరోజు సెల్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 27,000కు పైగా ఈరోజు సెల్ ఫోన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవే కాకోకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు మహిళలకు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఇంటికి ఒక మహిళ ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని చెప్పేసి ప్రతి ఇంట్లోనూ
ఒక మహిళని ఎంటర్ప్రైనర్గా బయటికి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. దానిలో భాగంగానే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ స్టేట్లో అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిస్థితి. ఈ 20 నెలల కాలంలో దాదాపు 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షలకు ఉద్యోగాలు రూపకల్పన చేసే విధంగా చేశారు. మీకు తెలుసు, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే వ్యవస్థల్లో మళ్ళీ ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ఈరోజు అనంతపురం జిల్లాలు తీసుకుంటే సోలార్ ప్లాంట్స్ అయితే ఏమి, అలాగే విండ్ మిల్స్ అయితే ఏమి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, ఇలాంటి అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు ఉపాధి కల్పించే విధంగా అనంతపురం జిల్లాకి ఉపయోగపడుతూ ఉంది. అలాగే గతంలో మీరు చూశారు, కియా పరిశ్రమను తీసుకొస్తే ఈరోజు 50,000కు పైగా ఉద్యోగాలు అనంతపురం జిల్లా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా అనేకమైనటువంటి ఈరోజు మళ్ళీ కొత్తగా ప్రతి మహిళా రైతుకి, అంటే మహిళా సంఘాలకి ప్రతి మండలానికి 35 లక్షల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క రైతుకి దాదాపు ₹1,00,000 లబ్ధి చేకూర్చే విధంగా మండలానికి 35 లక్షల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు అనంతపూర్లో 31 మండలాలకి ఓన్లీ అనంతపూర్ జిల్లాలోనే చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా ప్రతి మహిళా రైతు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి డ్రిప్పులు కానీ 90% సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఎక్కడే కానీ ఒక కట్ట డ్రిప్ ఇవ్వలేదు, ఒక రైతుకు కానీ ఉపయోగపడే పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో హార్టికల్చర్ బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. గతంలో మీరు చూశారు, ఎక్కడే కానీ ఒక చెరువుకి సరిగా నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ పోయిన సీజన్లోనే అంద్రి నీవా కాలువను వెడల్పు చేసి 1800 వచ్చే క్యూసెక్కుల నీళ్ళు వచ్చే కాలువని ఈరోజు 3800 క్యూసెక్కులు వచ్చే విధంగా కేవలం 100 రోజుల్లోనే 3500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం నుంచి కుప్పం లాస్ట్ చెరువు వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇటు సైడ్ కుప్పం అయితేమి, ఇక్కడ కర్ణాటక బార్డర్ మడకశిర వరకు కానీ తీసుకెళ్ళిన ఘనత, వాటర్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు అయితే ఏమి, అలాగే డ్రైన్లు అయితే ఏమి, ముఖ్యంగా మహిళా రైతుల కోసం ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి 4 ఎకరాల్లో త్వరలో కన్స్ట్రక్షన్ కానీ జరుగుతూ ఉంది. త్వరలోనే అది కానీ ప్రారంభించి మహిళా రైతులు అలాగే మహిళా పారిశ్రామికవేత్తల్ని ఇక్కడ తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.